చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలెను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम अंदरू మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాసంకల్పాన్ని ఇరుదేవేరులు అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాలతో చక్కనైనటువంటి ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది. మలయప్ప స్వామి
ఇరు దేవేరులతో కూడినటువంటి ఇరు దేవేరులను ఉభయ నాంచారులు అంటూ ఉంటారు. అంటే మలయప్ప అనేటటువంటి శబ్దమే ఎంతో తాత్విక చింతనతో ఉన్నటువంటి స్వరూపంగా అనేక రాష్ట్రాలను సైతం పరమాత్మ ఆకర్షించేటటువంటి వాడై ఆ యొక్క శబ్దంతోటే భారతదేశమంతా కూడా ప్రతిధ్వనించేటటువంటి ఒక స్వరూపంగా స్వామివారు మనకు గోచరిస్తూ ఉన్నారు. చక్కగా ఇరుదేవేర్లు కూడా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి మనకు దర్శిస్తూ ఉన్నారు, మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పూర్వమేవాహ మిహాసమితి తత్పురుషస్య పురుషత్వం. ఈ దేహము ఏర్పడక పూర్వమే నేను యుంటిని అని పురుషునకు పురుషతత్వం అని వేదం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అసంగోయం పురుష, పురుషునికి ఏ విధమైనటువంటి సంగత్వము లేదని బృహదారణ్యకోపనిషత్తు తెలియజేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఇద్దరు లేరు, ఇరుదేవేరులు స్వామివారు అని అంటూ ఉన్నాం. కానీ మాట వరుసకు లేదా ఈ యొక్క కళ్యాణోత్సవానికి అంతా ఒక్కటే తత్వమే, భగవంతుని తత్వమే ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అంటూ ఉన్నాడంటే ప్రకృతిని సృష్టించి అది ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి ఆర్భాటాలతో వైభోగాలతో నాసదీ సూక్తంలో చెప్పినట్టుగా మహాశూన్యం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మాండాలే కదా అన్నీ కూడా. మరి మహాశూన్యం ఎట్లా ఉంది? మహాశూన్యాన్ని పండించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి విష్ణువు విశ్వం విష్ణుర్వషట్కారో. విష్ణు అంటే సమస్తాన్ని పూరించినటువంటి వాడు పరమాత్మ. పూరించబడినటువంటిది ఏంటి అంటే విష్ణు స్వరూపం, అంటే వైష్ణవతత్వం. కాబట్టి అందరూ వైష్ణవులే, వలెనను వారిదే వైష్ణవము అని అన్నమాచార్యులు వాడు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంటే కనిపించే ప్రతిదంతా కూడా వైష్ణవమే. ఎందుకు? సమస్తము కూడా విష్ణువు చేత నింపబడి ఉన్నది. కాబట్టి ఓం నమో శేషాచలక్షేత్ర వెంకటేశాయ. నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగుం శుచిరగం సుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్వితోత విష్ణుర విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి కండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ కిదామహే త్వా విశ్వేశదా త్వం మహితో నిశంభో. వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విపధానామనాదిః యామేషస్థాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానపాగినమావాహగామి, తత్పత్నీం సూత్రవతీమావాహగామి, వామే జగామావాహగామి, సూత్రవతే జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని.
శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ధీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్కతగతో వ్రతాని వస్పశే ఇంద్రస్య గత్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగः దివి వజక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాక్రవాకం సస్సమింధతే విష్ణోరిగత్పరమం పదం ద్రవిణోదాత్రవిణసస్తురస్య త్రవిణోదాసనరస్య ప్రియం సుతే ద్రవిణోదా వీరవతి మిషన్నోత్ర వినోదారాసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిశృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతిదేవాయత్రానశ్చక్రాచరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గుర్గంతో అదితిర్త్యోరతిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితి పంచజనా అదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యుజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యుజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శృతం జీవేమ శరదः సవీరాः శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యుజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగోభవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతేహనః వశురీరిమమాతరః తస్మా అరంగమామభోగస్య క్షగాగజన్మధాం ఆపోదనగధాతనః ఓం పవమానస్సువచ్చనః పవిత్రేణ విచర్షణీః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతో కుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే యస్కై భక్వీస్తనవో వీతపృష్ఠాః తయా మదంతః సధమాత్యేషు వయగ్గుస్యామపతయోర ఈనాం వైశ్వానరో రశ్మభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్రోమగో భూః ద్యావా పృథివీపగసాపగోభిः ఋతావరీయజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः
प्राच्यां दिशि देवार्क्विदो मात्यगन्तां दक्षिणागां दिशि मासा पितरो मात्यगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मात्यगन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मात्यगन्तामूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मात्यगन्तामधोधराधरीर्नागेभ्यो मात्यगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कदन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथासकमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నిత్య సూర్యగణాలు అని కొంతమంది స్వామివారికి ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంటుంది కదా. ఎలాంటి వారు వారంటే నిత్యం సూరత్వంతో ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉంటారు. పరమాత్మ సేవ కోసమై ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా, ఎప్పుడెప్పుడు స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉంటామా అనేటటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని అమృత గణాల వంటి కొన్ని నిత్య సూర్య గణాలు అంటారు వారిని. వారిలో ప్రముఖుడైనటువంటి వాడు విశ్వక్షేణుల వారు. విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రుణ్ణి, ఈ ప్రకృతి సంబంధించినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఎందుకు ఆవాహన చేయాలి? ప్రకృతి పరమాత్మకు పట్టపురాణి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి ఒక్కొక్క ఆ విధించినటువంటి ఆ కార్యవర్గాలన్నిటికీ కూడా నాయకత్వాన్ని వహించేటటువంటి దేవతామూర్తులు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళందరినీ కూడా ఆవాహన చేస్తే ఆయా తదితర సంబంధించినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఆవాహన చేసినట్టే కదా, పిలిచినట్టే కదా. రాజును పిలిస్తే రాజ్యాన్ని మొత్తం పిలిచినట్టే కదా అనేటటువంటి నియమంతో ఇక్కడ ఆ అధ్యక్షులందరినీ కూడా ఆవాహన చేస్తూ ఉంటారు చక్కగా. ఆ ప్రక్రియలో భాగంగా విశ్వక్షేణుల వారిని సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, మర్యాదపూర్వకంగా పిలిచినటువంటి విధానాన్ని, ఇంద్రదేవుణ్ణి మర్యాదపూర్వకంగా పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాము. అదిగో పంచమృత్తికా పాలికలు, దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ దినచర్యలో భాగంగా ప్రతినిత్యము కూడా మనం భగవంతునికి దగ్గరవ్వాలి అంటే ఏం చేయాలి అంటే స్థిరత్వంతో ఉండేటటువంటి మనస్సును సంపాదించాలి. స్థిరమైన మనస్సు. పరమాత్మ స్థిరమైనటువంటి వాడు. మరి స్థిరమైనటువంటి వాడు స్థిరత్వా స్థాణు, స్థిరమై సుస్థిరమై మనగలుగుటచే తాను స్థానువాయను. మరి భగవానుడు చలనము లేని వాడైనచో పంచభూతాలలో చలనమేల కనిపిస్తూ ఉన్నది అనే సంశయం మనకు రావచ్చు. అందుకు సమాధానంగా భూతాదిహి అనేటటువంటి నామంతో స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాం. అంటే భూతాలకు ఆది కారణమై భూతాదిహి అని స్తుతించబడినాడు కదా. కాబట్టి కదిలేది తానే, కదిలించబడేది తానే, కదులుతూ ఉన్న వస్తువు తానే. పృథ్వీ, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచమహాభూతాలకు తానే కారణమై ఉన్నాడు కదా. సకల భూతములు తన నుండియే ఉద్భవించినవి. సమస్తములైనటువంటి భూతములు తనను చేరేందుకే ప్రయత్నించుచున్నవి కదా. అందుకనే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః, మనుజులు సర్వవిధముల నా మార్గముననే అనుసరించుచున్నారు అని భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ, అట్లాంటి పరమాత్మను ఏ రకంగా మనం యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచూ ఉంటారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి ఆ నియమాన్ని, సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. గ్రహించినంత మాత్రం చేతనే పరమాత్మ మనల్ని అంటిపెట్టుకుని ఉంటాడనట్లో ఎలాంటి సందేహము లేదు. అందుకు ముందు మనం ఏం చేయాలంటే పరమాత్మను ప్రతి క్రియందు, ప్రతి ఆలోచన యందు, ప్రతి సంకల్పం నందు ఇది పరమాత్మ స్పర్శతో ఉన్నది, భగవంతుని యొక్క క్రీడతో ఉన్నది అనే స్ఫురణతో, ఎరుకతో జీవిస్తే అది జీవిత పరమార్థాన్ని మనకు చూయిస్తుంది.
పట్టి శాసించేలా చేస్తుంది. అలాంటి పట్టు మనం పట్టుకోవాలి. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం రావాలంటే పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టెనేని బిగియ పట్టవలను అంటూ ఉంది కదా. అలాంటి దివ్యమైనటువంటి సంకల్పాలను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చక్కనైనటువంటి స్వామివారికి ఎంతో ఆదర్శవంతమైనటువంటి భాగవతోత్తములందరి యొక్క సారాన్ని మనం గ్రహిస్తూ చక్కనైనటువంటి భక్తి ఉత్సవాన్ని మనం ఉత్సాహంతో ప్రేరేపణ చేసుకుంటూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. వైశ్వానరో వసురగ్ని స్వస్తకే దేవా అవంతృభవ స్వస్తకే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంభోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు మనకు దివ్య మనోహరుడై చక్కనైనటువంటి స్వామివారు అనేక రూపాలలో అనేక రకాలుగా దర్శనమిస్తూ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే పండితులైనటువంటి వారు ఉన్న ఒక్క తత్వాన్ని అనేక రూపాలుగా అనేక రకాలుగా ఏ విధంగా పొగుడుతూ ఉన్నారో కీర్తిస్తూ ఉన్నారో, కానీ ఒక్క తత్వమే ఉన్న ఒక్క తత్వాన్ని అనేక రకాలుగా పొగుడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పరమాత్మ అనేక రకాలుగా ఉన్న ఒక్క భగవంతుడు అని అర్థమవుతుంది. అంటే అనేక రూపాలలో ఉన్న ఒక్క భగవంతుడు, ఆ ఒక్కడే వెంకటేశ్వర ప్రభువై వెంకటనాథుడై మనందరి మనస్సులలో రమిస్తూ ఉన్నటువంటి వాడై మనందరి హృదయ సామ్రాజ్యాలను పరిపాలించేటటువంటి జగత్ప్రభువై మనకు గోచరిస్తూ ఉన్నాడు కదా చక్కగా. కాబట్టి ఈ అభిజిత్ లగ్నంలో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా స్వామివారు వైఖానస ఆగమోక్త రీతిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు చక్కగా శ్రీనివాస ప్రభువు. అనేక రకాల ఉపచారాలన్నీ కూడా ఒకదాని వెంట పోటీ పడుతున్నాయా అన్నట్లుగా కైంకర్యాలన్నీ కలిపితే స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం కదా. మరి అలాంటి భావన అంత మనసుతోనే కదా మనం చేసేటటువంటిది, మానసికంగా కదా. గంగేచ యమునేచ అంటూ ఉంటాం. ఆ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని పాత్రలలో శుద్ధీకరణ చేసి ఇదిగో గంగా నది, పవిత్రమైనటువంటి యమునా నది, ఈ నదులన్నీ కూడా నదులలో ఉన్నటువంటి పవిత్రతంతా కూడా ఆ జలాల్లోకి ఆవాహనమయ్యేటట్లుగా ఆ జలాధిదేవతలైనటువంటి వారందరినీ పిలుస్తాం. అదంతా భావనే కదా. మరి యద్భావం తద్భవతి, భగవంతునికి అర్పించేటటువంటి భావన ముఖ్యం కదా మనకు. అలాంటి భావన ఎలా ఉండాలి? భగవంతుణ్ణి భావన అనేటటువంటి నామంతో కూడా కీర్తిస్తూ ఉన్నాం. చక్కగా సర్వజీవులకు సమస్త ఫలముల నొసగువాడై భావన అని స్తుతించబడినాడు పరమాత్మ. జీవులు కర్మలాచరింతురు, ఎవరెవరి కర్మలను అనుసరించి వారికి ఫలమివ్వబడును. సర్వజీవులకు ఫలమనివ్వవలెనని అది సర్వవ్యాప్తి అయిన వానికే సాధ్యపడును అని చెబుతున్నాడు కదా. మరి ఎందుకు అలా చేస్తున్నాడు అంటే అందరి ఫలాలు స్వామివారి హస్తగతము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. కర్మలను ఆచరించుట ఎందే మనకు అవకాశం ఉన్నది. మరి దాని ఫలాన్ని మనం స్వీకరిస్తాము. మన చేతుల్లో ఉన్నది అంటే కాదు, పరమాత్మ చేతిలో ఉన్నది ఆ ఫలము. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి సంకల్పాలతో కూడినటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి కర్మ చేయుట ఎందే నీకు అధికారము కలదు, ఫలితమునందు లేదు అని భగవానుడు సాంఖ్యయోగమునందు తెలియజేసి ఉన్నాడు. ఫలమత ఉపపత్తేహే
సకల జీవులకు కర్మఫలములు వీని నుండియే లభించుచున్నవి. బ్రహ్మసూత్రములలో తృతీయాధ్యాయమునందు తెలియజేయబడినటువంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, కర్మ ఫలప్రదాత భగవానుడై ఉన్నందున తానే సకలమును కనిపెట్టి పోషించువాడవుతున్నాడు. ఈ విషయము భర్త అంటారు. భర్త అంటే మనం అనుకుంటూ ఉంటాం, భర్త అంటే భార్యాభర్తల మధ్య అనేటటువంటి ఆ భార్యాభర్తలో ఉండేటటువంటి భర్త కాదు ఇక్కడ. భర్త అంటే సమస్తానికి భర్త. ఎలాంటి వాడు? సకలమును కనిపెట్టి పోషించువాడగుటచే భగవానుడు భర్త అని స్తుతించబడినాడు. కాబట్టి భర్త అంటే ఇక్కడ సమస్తానికి భర్త అని అర్థం. మత్త సర్వం ప్రవర్తతే. ఎలాంటి భర్త? నా వలనే ఈ సమస్తము నడపబడుచున్నది అని భగవానుడు విభూతి యోగములో తెలియజేస్తూ ఉన్నాడు. గతిర్భర్త ప్రభుస్సాక్షి అని రాజవిద్యా రాజగుహ్యోగమునందు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి ప్రభువైన ఆదిదేవుని నుండి సమస్తము జనించినది. ఈ విషయమును ప్రభవ అంటారు. ప్రభవ అనేటటువంటి నామంతో పిలుస్తూ ఉన్నారు. పంచభూతములు దేశకాలాదులు తన నుండియే ఆవిర్భవించిన వలన భగవానుడు ప్రభవ అని కీర్తించబడినాడు. దివ్యమైన జన్మగలవాడగుట వలన అతనికి ప్రభవ అని పేరు వచ్చినది. భగవానుని ఆవిర్భావము అత్యంత ఆధ్యాత్మిక వైభవముతో కూడి ఉన్నది. కాబట్టి పరమాత్మను, అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతటి దేవోత్తముడైనటువంటి పురుషోత్తముని యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇరుదేవేరులు ఉభయ నాంచారులకు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి కళ్యాణ సంకల్ప దీక్షా కంకణాలను ధారణ చేస్తున్నారు, ధరింపజేస్తూ ఉన్నారు. అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురకు కూడా చక్కగా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో. కాబట్టి పరమాత్మ ఆధ్యాత్మిక వైభవముతో కూడినటువంటి తత్వాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ వైభవాన్ని మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి. జన్మకర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. అర్జున, ఎవ్వడి ఏ విధముగా నా యొక్క దివ్యమైన జన్మను కర్మను గూర్చి యథార్థముగా తెలుసుకొనుచో అట్టివాడు దేహమును విడిచిన పిదప మరల జన్మమును పొందక నన్నే పొందుచున్నాడు కదా అని భగవానుడు భగవద్గీత జ్ఞానయోగములో తెలియజేసి ఉన్నాడు కదా. ప్రభవ అని కీర్తించబడిన భగవానుడు సర్వశక్తి సంపన్నుడై ఉండాలి. సర్వశక్తి సంపన్నుడైన తర్వాత భగవానుడిని ఏమని పిలుస్తారు? ప్రభవించబడుతూ ప్రభవ అని పేరు పొందుతున్నటువంటి తర్వాత స్థితి ఏంటి అంటే ప్రభుహు. చూసారా ఎంత చక్కగా విష్ణు సహస్రనామాలు కూడా చక్కగా ఒకదాని వెంట ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ నామాలు ఒకదానికొకటి ఉన్నాయో చూసారా, అది మనం గమనించాలి. ప్రభుహు స్వతంత్రుడై సర్వశక్తి సమన్వితుడైనాడు కాబట్టి ప్రభుహు అని నామంతో పిలువబడుతూ ఉన్నాడు భగవానుడు. మానవుల వలె తానును ఆవిర్భవించినట్లు గోచరించినను తాను సర్వశక్తిం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగదేవాత్ర వినమాగదంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువీరాః మహ్యం యజంతము మగాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानै यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्चतस्रश्चिन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेतयः सिञ्च तपसो यच्च निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भार्जनगन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसेमदस्सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठाः सुतश्च गो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम्
सोमोधेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामीं इक्राङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञै यजमानञ्चदेः ॐ प्रोक्षां दिवे त्वा अन्तरिक्षागत्वां पृथिव्यै त्वा पोषागत्वाम् उभाभ्यां देवसवितप्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विश्कतो आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतवदीच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रियोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञै यजमानञ्चदेः ॐ प्रणगां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तान् दैवीर्विषपात्राणि देवगित्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामीम् इन्द्रमावाहगामीम् अग्निमावाहगामीम् सोममावाहगामीम् उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीम् प्रजापतिमावाहगामीम् ब्रह्माणमावाहगामीम् इन्द्रमावाहगामीम् वसूनावाहगामीम् मरुत आवाहगामीम् रुद्रानावाहगामीम् अप उपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीम् बृहस्पतिमावाहगामीम् मित्रमावाहगामीम् वरुणमावाहगामीम् आदित्यानावाहगामीम् अश्विनमावाहगामीम् पूषणमावाहगामीम् कक्षमावाहगामीम् कक्षदेवता सोममावाहगामीम् औपासनेज्ञमावाहगामीम् यज्ञदेवता विश्वान् देवानावाहगामीम् सर्वदेवानावाहगामीम् आज्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामीम् इन्द्रागे जुष्टनिर्वपामीम् अग्नगे जुष्टनिर्वपामीम् वसुभ्यो जुष्टनिर्वपामीम् मरुद्भ्यो जुष्टनिर्वपामीम् रुद्रेभ्यो जुष्टनिर्वपामीम् अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीम् सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीम् आज्यं द्रव्यधिष्ठयामीम् चरं द्रव्यधिष्ठयामीम् अग्नेर्ज्योतिरसीम् समिधसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अराधगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा अराधगः चित्पति स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोतसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् षष्टिशतसहस्रान्वितमक्षयमर्पुतमानगाम् अयन्तयत्म आत्मा जातवेदस्तेनेध्यत्मवर्धस्वतेऽर्थवर्धयतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधय स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपा
उपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ओं भूः स्वाहा ओं भुवः स्वाहा भोगं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओं अतो देवावन्तनोगतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहाम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहाम् तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वजक्षुराददग्ग स्वाहाम् तद्विप्रासो विपन्यवोचाक्रवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक्क स्वाहाम् ओं भूः स्वाहा ओं भुवः स्वाहा भोगं सुवः स्वाहाम् ओं भूर्भुवः सुवः स्वाहाम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు వీడేమూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కల
కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరోగణము అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపతే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శారంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా
నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషేయ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగోః సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీత్రభత్రగారుషేయ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ప్రవర ఎంత గంభీరంగా ఉన్నదో మనం గమనించాం కదా. చక్కనైనటువంటి స్వామివారు ఎలాంటి నియమాలతో ఈ యొక్క సారాన్ని మనకు అందిస్తున్నారో చూసారా. మా వంశం ఇంత గొప్పది, రఘువంశం, ఆ వంశం, ఈ వంశం అని చక్కగా చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ప్రతి మనకే ఇంత స్థాయిలో వంశం, ఆ వంశం తాలూకా ఉండేటటువంటి విశేషం ఎంత గొప్పగా గాంభీర్యంగా చెప్పుకుంటామో, మరి స్వామివారికి కూడా అలాంటి విశేషమైనటువంటి ప్రయోగం జరగాలి కదా. కాబట్టి బారహస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అని అంటూనే, వైకుంఠ నాయకస్య అని అంటూనే, వెంకటేశ్వర నామధేయస్య అని అంటూనే స్వామివారి యొక్క ప్రవర ఎంత చక్కగా మనం గమనిస్తున్నాం చూసారా. అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఒక విశేషాన్ని మనం ప్రతిపాదించుకోవాలి. ఎందుకు అంటే మనకు మనమే గొప్ప అని చెప్పుకునేటటువంటి అహంకారం స్ఫురింపజేసినప్పుడు ఈ గొప్పకు కారణమైనటువంటి, మనకు పుట్టుకకు కారణమైనటువంటి, మన జన్మకు కారణమైనటువంటి విషయాలన్నిటినీ కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి పితృదేవతల రుణమని అంటూ ఉంటారు కదా. కాబట్టి మన ఈ జన్మలన్నీ కూడా ఎంతో లక్షలాది మంది పితృదేవతలు, ఆ పితృదేవతల యొక్క సారమే మన యొక్క జన్మ. కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు, కర్మ చేసేటప్పుడు అంత లక్షలాది మంది పితృదేవతలను దృష్టిలో ఉంచుకొని కర్మ చేయంటూ ఉంది శాస్త్రము. మరి మనం చేసేటటువంటి పని అంతమంది లక్షలాది మంది పితృదేవతలను స్వాంతపరిచేటట్లుగా, నెమ్మదిపరిచేటట్లుగా, వాళ్ళు అంగీకరించేటట్లుగా, వాళ్ళు కూడా గొప్పగా గర్వించేటట్లుగా చేయాలి కర్మ అంటుంది శాస్త్రం. కాబట్టి అలాంటి పరంపరలో మనం ఉన్నాం.
మన భారత జాతి మొత్తం కూడా రామ పరంపర, శ్రీరాముని పరంపర అని మనం భావన చేయాలి. పరమాత్ముని యొక్క బిడ్డలం మనమంతా కూడా. అట్లాంటి పరమాత్మ అంశీయులమై ఉండి, వంశీయులమై ఉండి మనం మెలుగుతూ ఉన్నాం. కాబట్టి భారతావనిలో సనాతన ధర్మాన్ని నిలిపేందుకు ఈ ఒక్క సూత్రం చాలు మనం పట్టుకొని భగవంతుని వైపు నడిచేందుకు, భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందేందుకు. అలాంటి పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఎప్పుడు కూడా దగద్ధగాయమానంగా ప్రకాశించేటటువంటి స్వరూపుడు, ఆదిత్యుని రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే విష్ణు సహస్రనామాలలో చక్కగా ఆదిత్య అనేటటువంటి నామంతో కూడా మనం స్తుతిస్తూ ఉంటాం పరమాత్మను. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడై భగవానుడు ఆదిత్య అని స్తుతించబడుతూ ఉన్నాడు. ఆదిత్యానామహం విష్ణు అంటే ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు కదా. ఆ 12 మంది ద్వాదశ ఆదిత్యులలో విష్ణువు అనేటటువంటి నామం కలిగినటువంటి ఆదిత్యుని నేను అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ద్వాదశాదిత్యులలో విష్ణు అను పేరు గలవాడు తానే అని భగవానుడు విభూతి యోగములో తెలియజేసి ఉన్నాడు కదా. ఆదిత్య అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఈ ఉపమాలంకారము ద్వారా ఆధ్యాత్మిక లోతులను పరిశీలించవచ్చును. ఒకే సూర్యుడు వివిధ జల ప్రాంతాలలో, పాత్రలలో వేరువేరుగా ఉన్నట్లు కనబడినను స్వరూపతః ఎట్టి పరిణామము కూడా పొందకయే యుండును. ఒకే భగవానుడు వివిధ జీవరాశులలో వేరువేరుగా తెలియచున్నను యథార్థానికి అద్వయమై అలరారుచున్నాడు. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోకి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును. జీవుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా భాస్కరుని తేజముచే బాహ్యమంతయు తేజోవంతమైనటువంటి ఆ కాంతి తత్వాన్ని అర్థం చేసుకుంటూ అంతర్ముఖ ఆదిత్యుని యొక్క కాంతి స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవాలి. దానిని ఆచరణపూర్వకంగా, అనుభవపూర్వకంగా, ఎరుకతో, జ్ఞానంతో దాన్ని అనుభవించేంత స్థాయికి జీవుడు చేరుకోవాలి. అదే యోగము అంటారు. కాబట్టి అలాంటి జీవాత్మ పరమాత్మల సంధి ఏకీకృతం కావడమే ఇక్కడ యోగము అంటూ ఉన్నారు. అలాంటి యోగము అందరికీ కూడా లభించుగాక అని పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం అందరికీ సమంగా కలుగుతూనే ఉన్నది. కానీ స్వీకరించేటటువంటి పాత్ర సరిగా ఉంటేనే కదా, పాత్ర శుద్ధి ఉంటే కదా పాయసం శుద్ధి గురించి తర్వాత మాట్లాడాల్సింది మనము. అలాంటి పరమాత్మ అన్ని రకాలైనటువంటి పవిత్రతలకు నెలవైనటువంటి ఆ పాదాలను మనం దర్శిస్తే, ఒక్కసారి స్పర్శిస్తే మన జన్మ ధన్యం కదా. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. కలికి జవన పూయా
వెలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి అశోన్యోపస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుధ్యతాం మేఘ స్వాహ చిత్తం చ స్వాహ చిత్తిశ్చ స్వాహ ఆకోతం చ స్వాహ ఆకోతిశ్చ స్వాహ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనశ్చ స్వాహ శక్వరీశ్చ స్వాహ దర్శశ్చ స్వాహ పూర్ణమాసశ్చ స్వాహ బృహచ్చ స్వాహ రథంతరం చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవస్సు స్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీవాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవస్సుభస్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పుష్పషే ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరయः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యవోజాక్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్సుభస్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం యదస్క కర్మణోత్యరీరితం యత్వాన్యోని విహాకరం అగ్నిష్ఠస్విష్టకృత్ విద్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతి స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహృత హుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా
अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यथोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रगाणीं सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगो नीराप्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानभित्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामतितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्यो नमः यथा संविधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः पर्धिवपनगाम् पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वारण्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदिगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तगोर्भूतिः आदित्यः सोमो नमः भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तगोर्भूतिः आदित्यः सोमो नमः प्रगाकुशं जमदग्नेः कस्य वश्कत्रगाकुशं यद्देवानां प्रगाकुशं तन्मे अस्तु प्रगाकुशं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे प्रगाकुशम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जेत धातनां महेरणागचक्षुषे योमश्रवतमोनसस्तस्य भाजगते हनः पशुतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्वधाम् आपो जनगथा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि आज्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యము అనేది గొప్ప గొప్ప యజ్ఞాలలో మాత్రమే కాదు, హోమాలలో మాత్రమే కాదు, గొప్ప గొప్ప సంకల్పాలు ప్రజ్వరిల్లేటట్లుగా అగ్నిదేవుని యొక్క పాత్ర అందు నిక్షిప్తమై ఉంటుంది. కనుక అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి కైంకర్యమే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. అది వైదికమైనటువంటి ఆచారం. కాబట్టి యజ్ఞక్రతువు అనేటటువంటి విధానం అంత దివ్యత్వాన్ని ప్రకాశింపజేసుకుంటూ ఉంది. కాబట్టి కళ్యాణోత్సవంలో చక్కగా అగ్ని ప్రతిష్టాపన తర్వాత లాజహోమాన్ని నిర్వహించి, అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి, ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించబడుతూ ఉంటుంది. ఎందుకంటే అన్నమాచార్యుల వారి చేతుల మీదుగానే ఈ కళ్యాణోత్సవం అనేది లోకానికి పరిచయమైనటువంటి వ్యవహారం. కాబట్టి అత్యద్భుతమైనటువంటి వైదిక సాంప్రదాయం, వైఖాన సాగమోక్త రీతిగా ఉండేటటువంటి కళ్యాణ కైంకర్యం. కాబట్టి వారి వంశీయుల చేతుల మీదుగానే నేటికి కళ్యాణోత్సవాన్ని మనం నిర్వహించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల వారు చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానాలన్నీ గొప్పగా ప్రపంచమంతా కూడా చూసేటట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటటువంటి ఒక మాధ్యమం ద్వారా ప్రకటించబడడం అనేటటువంటిది మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. అదిగో ఇప్పుడు కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా స్వామివారు ధరించినటువంటి కళ్యాణమాలను శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, స్వచ్ఛమైనటువంటి మానసిక స్థితి నుంచి అర్చక స్వాముల వారు ధరింపజేశారు. అంతేగాక ఇప్పుడు అర్చక స్వాముల వారు స్వామివారు శ్రీవారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ మాలను చక్కగా స్వామివారు ధరించి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు అమ్మవారి స్వహస్తాల మీదుగా స్వామివారు స్వీకరించబోతున్నారు కళ్యాణ మాలను. కాబట్టి దివ్య లోకాలన్నిటిలో కూడా వెలిగేటటువంటి పరమాత్మ నేడు వెంకటాచల స్థావరమునందు వేంచేసి మనందరి కోసం పరమాత్మ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహభాసనం చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా. అంతటి వాడు మన కోసం దిగి వచ్చాడంటే అదిగో భక్తోత్సాహంతో భక్తులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తాదులందరి జన్మధన్యం కదా. వాళ్ళందరూ కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేటటువంటి ఒక ఆచారవంతమైనటువంటి వాక్యాన్ని మళ్ళీ ఈ కళ్యాణోత్సవాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరి మనసుల్లో ఒకటిగా భావన చేస్తూ ఉన్నారు. అదిగో ఇప్పుడు అక్షతారోహణ, పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైన కళ్యాణోత్సవంలో భాగమైన అన్నమయ్య సంకీర్తన వింటూ చక్కగా ఆస్వాదిస్తూ ఈ కళ్యాణోత్సవంలో పవిత్రమైనటువంటి అక్షతల స్వామివారికి ఇరుదేవేరులకు కూడా ఏ విధంగా సమర్పిస్తున్నారో చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ
ఓం